ఈ సంవత్సరం భారతదేశంలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ గత కొన్ని నెలలుగా అంచనా వేస్తుంది. అయితే ఇంత తీవ్ర స్థాయిలో ఉంటుందని చెప్పి ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ఖరీఫ్ సీజన్ మొదలైన తర్వాత మాన్సూన్ సీజన్ వచ్చిన తర్వాత ఇంతవరకు దేశవ్యాప్తంగా ఎక్కడా సరైనటువంటి వర్షాలు కురవటం లేదు. దీంతో ఇప్పుడు రైతులకి పంట దిగుబడి చేయడం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. కాబట్టి ఎల్నినో ప్రభావం అసలు ఎందుకు వస్తుందని ఒకసారి మనం గమనించినట్లయితే హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి సముద్రపు నీటి ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ఈ ఎల్నినో ప్రభావం ఏర్పడుతుంది. ఈ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాన్ని కురిపించే సామర్థ్యం తగ్గిపోతుంది. సో దీంతో సరైనటువంటి వర్షాలు కురవు. దీంతో దేశవ్యాప్తంగా రైతులకి సాగు కష్టాలు మొదలవుతాయి. దీంతో పంట దిగుబడి కూడా తగ్గిపోతుంది. కాబట్టి కరువు పరిస్థితులు ఏర్పడతాయి. అంటే సాధారణంగా ఈ ఎల్నినో ప్రభావం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వర్షాలు సరిగ్గా కురవు, నీటి లభ్యత తక్కువగా ఉంటుంది, వేడి ఎక్కువగా పెరుగుతుంది. అయితే దీన్ని నివారించడానికి మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఏంటంటే రైతులు లేదా ప్రజలందరూ కూడా నీటి సంరక్షణ పద్ధతులను పాటించాలి. తక్కువ నీటితో సాగయ్యేటువంటి పంటలని మనం సాగు చేయాలి. ఆ తర్వాత వ్యవసాయంలో ఆధునిక పద్ధతులని కొనసాగించి తక్కువ నీటితో మనం అధిక దిగుబడి సాగించేలాగా అటు ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలను, శాస్త్రవేత్తలు ఇచ్చేటువంటి సూచనలను మనం పాటించాల్సి ఉంటుంది. ఇవి పాటిస్తే మనం ఈ కరువు తీవ్రతను కొంతవరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి మనం గమనించినట్లయితే సాధారణంగా ఈ ఖరీఫ్ సీజన్ మొదలైన తర్వాత అంటే ఈ మాన్సూన్ సీజన్లో జూన్ నుంచి ఇప్పటి వరకు గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 28 జిల్లాలకు గాను 16 జిల్లాల్లో దాదాపుగా 29% తక్కువ వర్షపాతం నమోదైంది. ఇది అటు ప్రభుత్వాన్ని ఇటు రైతులను తీవ్రంగా ఆందోళనకి గురి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 688 మండలాలకు గాను దాదాపుగా 404 మండలాల్లో 29% తక్కువ వర్షపాతం నమోదైంది. కేవలం 224 మండలాల్లోనే ఒక మోస్తారు వర్షం నమోదైంది. ఇప్పుడు ఈ మోస్తారు వర్షం నమోదైనటువంటి మండలాల్లోనే ఈ పంట సాగు అనేటువంటిది కొద్దిగా కనిపిస్తుంది. మిగతా మండలాల్లో వ్యవసాయ పనులు ఇంకా మొదలు కాలేదని చెప్పాలి. ఇది రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. రైతాంగంతో పాటు అటు ప్రజలని ఇటు ప్రభుత్వాన్ని కూడా తీవ్ర ఆందోళనకి గురి చేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 28 జిల్లాలను గమనించినట్లయితే ఈ 28 జిల్లాల్లో ఇప్పటి వరకు అందినటువంటి సమాచారాన్ని బట్టి 4.65 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయడం జరిగింది. 3.62 లక్షల ఎకరాల్లో ఇప్పటి వరకు వరి పంట సాగు చేయడం జరిగింది. 1.18 లక్షల ఎకరాల్లో ఇప్పటి వరకు కంది పంట సాగు చేయడం జరిగింది. 66,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేయడం అనేది జరిగింది. అయితే ఈ పంటలన్నీ గమనించినట్లయితే మనకి ఈ పంటలన్నింటికి కూడా కొంత అధిక మొత్తంలో నీరు కావాల్సి ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కొంత సరైనటువంటి వర్షం నమోదైతే ఈ పంటలన్నీ కూడా మంచి దిగుబడి సాధిస్తాయి. అయితే వర్షాభావ పరిస్థితులు ఇలానే కనిపిస్తే మాత్రం వీటి పంట దిగుబడి కూడా తగ్గేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైతే నేను ఖచ్చితంగా వర్షాలు కురవాల్సినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. అంతేకాకుండా ఇప్పటి వరకు సాగు చేసినటువంటి పంటలను గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 28 జిల్లాలకు గాను కేవలం 12 జిల్లాల్లోనే ఈ పంటలన్నీ సాగు చేయడం జరిగింది. అది కూడా అధిక విస్తీర్ణంలో సాగు చేయడం అనేది కనిపిస్తోంది. ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ అనేటువంటిది పూర్తిగా వర్ష ఆధారిత ప్రాంతం. ఇక్కడ వర్షాలు కురిస్తేనే మనకి పంటలు సాగు అవుతాయి. ఇక్కడ సాగునీటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఈ ఖరీఫ్ సీజన్లో మనం రాయలసీమ ప్రాంతాన్ని గమనించినట్లయితే ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో సాధారణంగా ఈ జూన్ 1వ తారీఖు నుండి లేదా జూన్ మాసంలో ఇప్పటి వరకు 77.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా కేవలం 40.3 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. ఇక నంద్యాల జిల్లాలో గమనించినట్లయితే 77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా కేవలం 8.6 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. ఇక మిగతా రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి చాలా అద్దుమానంగా ఉంది. అంటే అక్కడ సరైనటువంటి వర్షపాతం ఇంతవరకు నమోదు కాలేదు. అక్కడ పంటల సాగు కూడా జరగలేదు. రాయలసీమ మొత్తాన్ని గమనించినట్లయితే ఇప్పటి వరకు కొంత కర్నూలు జిల్లాలో మాత్రమే ఆశాజనకంగా పంట సాగు అనేటువంటిది కనిపిస్తుంది. మిగతా జిల్లాల్లో ఎక్కడ సరైనటువంటి పంట సాగు అనేటువంటిది కనిపించట్లేదు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే 77.7 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సిన కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 44.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతోనే అక్కడ ఒక మోస్తారు పంట సాగు అనేటువంటిది కనిపిస్తుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం జరిపినటువంటి సర్వేలో కూడా దేశంలో ఉండేటువంటి దాదాపుగా 724 జిల్లాలకు గాను 315 జిల్లాల్లో ఈసారి తీవ్రమైనటువంటి కరువు ఉంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ జిల్లాల్లోనే మన రాయలసీమ జిల్లాలు కూడా ఉన్నాయి. ఇది
రాయలసీమ రైతులను తీవ్ర ఆందోళనకి గురి చేస్తోంది. అంతేకాకుండా గుజరాత్లో ఉండేటువంటి గాంధీనగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉండే డ్రాట్ మానిటర్ అంచనా ప్రకారం ఈసారి మనకి ఎగువ రాష్ట్రాలు అంటే అటు కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా 72% పైగా కరువు ఉంటుందని చెప్పి అంచనా వేస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో సరైనటువంటి వర్షాలు లేకపోయినా కూడా మన ఎగువ ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్రలో మంచి వర్షాలు కురిచినట్లయితే మనకి కింద ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రాజెక్టులు నిండుతాయి. దానివల్ల మనకి సాగునీటి లభ్యత ఉండేది. అయితే ఇప్పుడు మనకు ఎగురున్నటువంటి కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఈసారి తీవ్రమైనటువంటి కరువు ఉంటుందని చెప్పి ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీనివల్ల అక్కడ కూడా వర్షాలు కురవటం లేదు. దీనివల్ల మన ప్రాజెక్టులకు కూడా నీరు రావటం లేదు. రాయలసీమలో ఉండేటువంటి జిల్లాల్లో కొంత నీటి లభ్యత రావాలి అంటే ఖచ్చితంగా శ్రీశైలం ప్రాజెక్టుకి వాటర్ రావాలి. కానీ కర్ణాటకలో వర్షాలు లేకపోవడం వల్ల ఇప్పటి వరకు శ్రీశైలంకి నీరు రాలేదు, అంటే వరద రాలేదు. అట్లాగే మహారాష్ట్రలో సరైనటువంటి వర్షాలు లేకపోవడం వల్ల అటు గోదావరి బేసిన్ కూడా సరైనటువంటి వరద రావడం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అటు గోదావరి కింద కావచ్చు, కృష్ణా కింద కావచ్చు ఉండేటువంటి రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకు లోనవుతున్నారు. కాబట్టి వచ్చే రోజుల్లో ఈ ఎల్నినో ప్రభావం దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపి మొత్తం భారతదేశాన్ని కరువు కోరల్లో చిక్కుకునేలాగా చేస్తుందని చెప్పి ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇది రైతాంగాన్ని, దేశ ప్రజలను, అటు ప్రభుత్వాలని కూడా తీవ్ర ఆందోళనకి గురి చేస్తుంది.